ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా 2025వ సంవత్సరం నవంబర్ 28, 29, 30వ తేదీల్లో వృషభ రాశి వారి యొక్క జీవితంలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. అదృష్టం, శుభవార్తలు, అవకాశాల వర్షం వీరి యొక్క జీవితంలో ఉండబోతోంది. ఇకపై శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ సిద్ధాంతి సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి 9000556240. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్య ఉద్యోగ సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, అలానే చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా మీకు పర్సనల్గా కేవలం ఫోన్ కాల్, ఆన్లైన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి మీరు నమ్మకంతో కాంటాక్ట్ అయినట్టు అయితే ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఆడింది ఆటగా, పాడింది పాటగా జీవితం ఉండబోతోంది. అలాగే ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల ద్వారా వృషభ రాశి వారికి జరిగేది ఏంటో కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. వృషభ రాశి గురించి చూసుకుంటే, వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. అలాగే ఈ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి చాలా మంది ఇప్పటి వరకు సమయం కొంచెం కఠినంగా ఉన్న ఈ 3 రోజుల్లో అంటే నవంబర్ 28, 29, 30వ తేదీల్లో మాత్రం మీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్ రాబోతోంది. ఇవి సాధారణమైన రోజులు కాదు. అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. శుభవార్తలు వర్షంలా పడతాయి. అవకాశాలు ఆటలాగా వస్తాయి. అయితే ఈ ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి కూడా మీ యొక్క జీవితంలో చాలా మహత్తరమైన మార్పులను తీసుకొని వస్తారు. ఈ వీడియో చివరి వరకు చూస్తే కనుక మీకు ఖచ్చితంగా ఒక కొత్త స్ఫూర్తి, ఒక కొత్త ఉత్సాహం ఖచ్చితంగా లభిస్తుంది. అయితే నవంబర్ 28వ తేదీన గమనిస్తే కనుక ఈ రోజు నుండి మీ యొక్క జీవితంలో మార్పు మొదలయ్యే రోజు. మీ జాతకంలో గురుగ్రహం బలమైన స్థితిలోకి వస్తుంది. గతంలో మీరు చేసిన ప్రయత్నాలు, చేసిన కష్టం, ఎదుర్కొన్న నిరుత్సాహం ఇవన్నీ కూడా ఫలితంగా మారే సమయం ఇది. ఈ రోజు ఉదయం నుండి మీరు ఏదో ఒక మార్పుని గమనిస్తారు. మనసు హాయిగా ఉంటుంది. పనులు సజావుగా మొదలవుతాయి. ఆఫీస్లో గౌరవం పెరుగుతుంది. ఇంటి వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే 28వ తేదీలో అంటే ఈ 28వ తేదీలో ప్రత్యేకంగా చూస్తే కనుక ఒక ప్రత్యేకమైన మార్పు మొదలవుతుంది. కానీ ఆ మార్పు మీకు తెలియకుండానే మొదలవుతుంది. ఇది కొత్త దశ ప్రారంభం. ఇక మీదట మీ జీవితం పోటీ నుండి పాట వైపు మారుతుంది. అంటే కష్టమైన విషయాలు కూడా సులువుగా మీకు కనిపిస్తాయి. ఇక నవంబర్ 29వ తేదీన గమనిస్తే అదృష్టం తెరుచుకునే రోజు. ఈ రోజు మీ రాశికి చంద్రుడు, బుధుడు, సూర్యుడు త్రిభావ యోగంలో ఉంటాడు. ఈ యోగం వల్ల వృషభ రాశి వారికి అదృష్టం తలుపులు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట మధ్య మీకు ఒక ఫోన్ కాల్ కానీ, మెసేజ్ కానీ లేదా ఆహ్వానం కానీ వస్తుంది. అది చిన్నదైనా ఆ క్షణమే మీ యొక్క అదృష్టాన్ని మలుపు తిప్పే సమయం. ఉదాహరణకి మీరు గతంలో పెట్టిన జాబ్ అప్లికేషన్కి రిప్లై రావచ్చు. ఎవరో మీరు ఊహించని వ్యక్తి ఒకసారి కలుద్దామని మీకు చెప్పొచ్చు. లేదా మీ స్నేహితులో మీకు ఒక అవకాశం ఉందని చెప్పొచ్చు. అయితే ఈ రోజున ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి పేరు కనుక మీ యొక్క జీవితంలో మీకు వినిపిస్తే మీరు జాగ్రత్తగా గమనించండి. ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో స్నేహం ద్వారా, ప్రేమ ద్వారా, వ్యాపారం లేదా మార్గదర్శకత్వాన్ని మీకు ఇస్తారు. కానీ ఒక్క మాటతో, ఒక నిర్ణయంతో మీ యొక్క అదృష్టాన్ని వారు పూర్తిగా మార్చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే నవంబర్ 30వ తేదీన గమనిస్తే గనక ఇది శుభవార్తల వర్షం కురిసే రోజు. అత్యంత శుభప్రదమైన రోజు. నవంబర్ 30వ తేదీ రాత్రి వరకు మీ యొక్క జీవితంలో కనీసం ఒక శుభవార్త వస్తుంది. దీనికి కారణం గురు ప్లస్ చంద్ర యోగం మరియు సూర్య బుధ యోగం కలిసే సమయం. ఇది విజయ యోగం అని పిలుస్తారు. మీరు ఏదైనా ప్రయత్నిస్తున్న పరీక్ష కానీ, జాబ్ కానీ, వ్యాపారం కానీ, ప్రేమ కానీ, కుటుంబ నిర్ణయం కానీ ఇవన్నీ కూడా సానుకూలంగా మారతాయి. ఈ రోజున మీరు ఏం ఫీల్ అవుతారంటే, ఇంత సులభంగా ఎందుకు ఈ పని జరిగిపోయింది, ఇది విశ్వం మీకు ఇచ్చినటువంటి రివార్డ్ అని చెప్పుకోవాలి. అయితే ఆర్ అనే అక్షరం ఎందుకు ముఖ్యం అంటే కనుక మీ యొక్క జీవితంలో ఆ వ్యక్తి పేరు ఆర్ కానీ, రాహుల్ కానీ, రాజేష్ కానీ, రేవతి కానీ, రంజిత కానీ, రజిత కానీ, రేఖ కానీ, రాజు కానీ, రవి కానీ ఇటువంటి పేర్లతో ఉన్న వ్యక్తులు ఉండొచ్చు. ఆ వ్యక్తి మీకు శుభ సూచనలు అందజేస్తారు. మీతో ఒక కొత్త ప్రాజెక్ట్ని మొదలు పెట్టవచ్చు. మీకు ఒక మంచి వార్త చెప్పవచ్చు. లేదా మీ యొక్క జీవితంలో ప్రేరణను నింపవచ్చు. ఆర్ అనే అక్షరం జ్యోతిష్యంగా సూర్యతత్వానికి చెందుతుంది. అంటే ఈ వ్యక్తి యొక్క జీవితంలో వెలుగులను తీసుకొని వస్తాడు. అంతేకాకుండా మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పే ప్రయత్నం చేస్తారు. ఇక ఆర్థిక ఫలితాలు ఈ 3 రోజుల్లో చూస్తే వృషభ రాశి వారు ముఖ్యంగా డబ్బు విషయంలో పెద్ద మార్పుని
చూడబోతున్నారు. పాత బకాయిలు తిరిగి వస్తాయి. ఒక కొత్త ఆదాయ మార్గం ప్రారంభమవుతుంది. ఉద్యోగ మార్పు, ప్రమోషన్ లేదా వ్యాపార డీల్ ఫలితంగా లాభం కూడా వస్తుంది. ఎవరైనా సరే 6 అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ద్వారా పెట్టుబడి లభించడం కానీ లేదా సహాయం లభించడం కానీ జరుగుతుంది. అయితే ఇది కేవలం డబ్బు కాదు, ఆత్మవిశ్వాస సంబంధం కూడా. ఇక ప్రేమ మరియు సంబంధాల వివరాలు చూస్తే ప్రేమ విషయంలో కూడా ఈ 3 రోజుల్లో వృషభ రాశి వారికి బంగారు సమయం. మీ మనసులో ఎవరైనా ఉంటే గనక వారు మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంది, లేదా మీరు వారిని సాహసంగా సంప్రదించే ధైర్యాన్ని పొందుతారు. 6 అనే అక్షరంతో ఉన్న వ్యక్తి ప్రేమ సంబంధంలో ఉంటే గనక అది ఆత్మ సంబంధం అవుతుంది. వారి సపోర్ట్ వల్ల మీరు మీ యొక్క జీవిత లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. కుటుంబంలో కూడా సౌభ్రాతృత్వం పెరుగుతుంది. పాత మనస్పర్ధలు తొలగిపోతాయి. ఇక ఆధ్యాత్మిక దృష్టికోణంలో గమనిస్తే ఈ 3 రోజుల్లో వృషభ రాశి వారికి దేవుడి అనుగ్రహం బలంగా ఉంటుంది. విశ్వం మీకు చెప్పే సందేశం ఏంటంటే ఇప్పటి వరకు నువ్వు చేసిన కష్టం ఫలించబోతోందని విశ్వం మీకు మంచి సందేశాన్ని ఇస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఉదయం సూర్యోదయం సమయంలో ఓం నమ సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. మంగళవారం, గురువారం రోజుల్లో ఎరుపు రంగు పువ్వులు భగవంతుడికి సమర్పించండి. సాయంత్రం సమయంలో నెయ్యి దీపం వెలిగించండి. ఇలా చేస్తే ఈ శుభదినాల ఫలితాలు 10 పెరుగుతాయి. ఇక అవకాశాల వర్షం అనేది ఈ 3 రోజుల్లో పెరుగుతుంది. ఇక ఈ 3 రోజుల్లో మీరు ఎదుర్కొనే అవకాశాలు చిన్నవిగా కనిపించినా కానీ పెద్ద ఫలితాలు అయితే ఇస్తాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి ఇచ్చే సూచన భవిష్యత్తుకు ఉద్యోగ మార్గం అవుతుంది. ఒక పాత ఫ్రెండ్ కాల్ కొత్త వ్యాపార భాగస్వామ్యం అవుతుంది. ఇక సోషల్ మీడియా మెసేజ్ మీ కెరియర్ని మలుపు తిప్పబోతోంది. ఇవన్నీ కూడా యాదృచ్ఛికం కాదు, విశ్వం మీకు సంకేతాల రూపంలో దారి చూపిస్తుంది. అయితే ఈ 3 రోజులు మీరు ఏం ఫీల్ అవుతారంటే ఇప్పటి వరకు మీరు కష్టంగా ఉన్నది కూడా హాయిగా మారిపోతుంది అని మీ ఆలోచనలు తేలిగ్గా, పనులు సులువుగా, ఫలితాలు తక్షణంగా వస్తున్నాయి. ఇది గురు కటాక్షం వల్ల వచ్చే మార్పు. అదృష్టం మీ వైపు తిరిగింది అంటే ఇకపై మీరు ఆలోచించేది కూడా ఫలితమే అవుతుంది. జీవితం ఆటలా పాటలా మారటం అంటే మనం చేసే పనిలో ఆనందాన్ని కనుక్కోవడం, వెతుక్కోవడం. వృషభ రాశి వారు ఈ సమయంలో తమ లైఫ్ మిషన్ని కనుక్కుంటారు. అయితే ఈ రోజుల్లో మీకు కొన్ని సంకేతాలు కనిపిస్తే కనుక అది దేవుడి బహుమతిగా భావించండి. అకస్మాత్తుగా పావురం కానీ లేదా చిలుక కనిపించడం ఇది శుభ సంకేతం. ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. అంతేకాకుండా మీకు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం కూడా శుభ సంకేతం. 6 అనే అక్షరంతో పేరు మొదలై వ్యక్తి మీ జీవితంలోకి రావడం కూడా మీకు ఇది కూడా ఒక రకంగా శుభ సంకేతం. కానీ ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక సాయంత్రం సమయంలో మబ్బులు చిందరవందరగా కదలడం కూడా శుభ సంకేతం. కలలో నీటి ప్రవాహం కానీ లేదా దేవాలయ దర్శనం కనిపించినా కానీ అది శుభ సంకేతం. ఇవన్నీ కూడా దైవం మీ వెంటే ఉంది అని చెప్పడానికి సంకేతాలు. అయితే నవంబర్ 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఎరుపు రంగు పువ్వుతో దీపం వెలిగించండి. నవంబర్ 29వ తేదీ ఓం మంగళాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. నవంబర్ 30వ తేదీ ఒక వ్యక్తికి మిఠాయి కానీ లేదా ఆహారం కానీ దానం చేయండి. ఈ 3 పద్ధతులు ఈ శుభదినాల ఫలితాలను స్థిరం చేస్తాయి. అయితే ఈ 3 రోజులు ముగిసే సమయానికి మీ యొక్క జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. కొత్త ఆదాయం వస్తుంది, కొత్త అవకాశాలు వస్తాయి. ఒక వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. కొత్త ధైర్యాన్ని మీరు పొందుతారు. కొత్త ఆనందం మీలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ మార్పు ఒక్కసారిగా జరిగినట్టు అనిపించినా అది మీ కర్మఫలమని గుర్తుంచుకోండి. విశ్వం మీ కష్టం చూసి ఇప్పుడు ఫలితం ఇస్తుందని మీరు గమనించండి. వృషభ రాశి వారికి ఈ 3 రోజుల్లో జీవితం మలుపు తిరిగే రోజన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో చూసారు కదండి, వృషభ రాశి వారికి నవంబర్ 28, 29, 30వ తేదీల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే వీరికి అదృష్టం రాబోతోందా, మరి శుభవార్తలు రాబోతున్నాయా, ఎలాంటి ఫలితాలను వీరు పొందబోతున్నారు అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారు, స్నేహితులు, బంధువులు ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.